ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, మేబీ కాంట్రవర్సీ క్వశ్చన్ కూడా అనొచ్చు దీన్ని. రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వగానే ఫార్మాసిటీ రద్దు అన్నారు. సో అంతకుముందు 10 years నుంచి ఆ ఫార్మాసిటీని బేస్ చేసుకుని హైదరాబాద్లో ఒక రియల్ ఎస్టేట్ సెక్టర్ సౌత్లో గ్రో అయింది. సో మరి ఆ ఫార్మాసిటీ రద్దు కరెక్ట్ అంటారా? ఈ I support the cancellation of pharmacy. ఓకే. ఎందుకు సపోర్ట్ చేస్తానంటే సిటీ దగ్గరలో ఇంకొక మళ్ళీ పొల్యూషన్ ఏరియా ఇంకొక క్రియేట్ చేస్తాను, అవసరం లేదు. వాళ్ళు ఈ సిటీకి అంటే 30 years బ్యాక్ ఐడిపిఎల్ ఇలాంటివి వచ్చినప్పుడు 40 years అయింది. ఐడిపిఎల్ వచ్చి దాంట్లో 50 years. ఆ రోజున 50 years వచ్చిన తర్వాత ఆ ఇంజనీర్స్ అందులో పనిచేసిన వాళ్ళే వాళ్ళ ఇండస్ట్రీ అవును. వాళ్ళు మళ్ళీ కొత్తగా ఫార్మాసిటీని కట్టేసి ఆ ఫార్మాసిటీ నుంచి రేపు పొల్యూషన్ వస్తే వాళ్ళు మనం ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు ఏం చేసాం, అజామాబాద్ ఇండస్ట్రీ ఉండదని మనకు పీకి చేసాం. అవును. తర్వాత రింగ్ రోడ్ లోపల ఉన్నట్టు అన్నింటినీ పీకి వెళ్ళిపోమంటున్నాం. అవును. ఇంకొక నేను చెప్పాడు ఇంకో 1.5 crores పాపులేషన్ పెరిగిన రోజున మళ్ళీ ఇప్పుడు ఉండే ఇండస్ట్రీ మొత్తం పీకి వెళ్ళిపోమంటాం. జీడిపేటల వాళ్ళ అన్ని చోట్ల నుంచి కూడా రాజధాని టు గెట్ అవుట్. అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. జనాభా పెరుగుతున్న కొందికి ఏరియా ఎక్స్టెండ్ అవుతున్న కొందికి అక్కడ ఫార్మా ఇండస్ట్రీస్ పెడితే అదే అయ్యేది. సో ఫోర్త్ సిటీ అనేది డెఫినెట్గా నా దీంట్లో ప్రతి మీటింగ్లోనూ న్యూ సిటీస్కి నేను మనకి నెక్స్ట్ 25 yearsలో 100 న్యూ సిటీస్ కావాలి ఇండియాలో. ఎందుకంటే ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ 37-38 crores అర్బన్ పాపులేషన్, అండ్ ఐమ్ టాకింగ్ అబౌట్ Tier 1, Tier 2, Tier 3. 118 Tier 3 cities ఉన్నాయి, Tier 1, Tier 2 ఉన్నాయి. వీటిలో ఉన్న పాపులేషన్ వాళ్ళు 37-38 crores విత్ పాపులేషన్ ఆఫ్ 142 crores. దిస్ 142 crores బై 2050 is going to increase to 170 crores ఇండియన్ పాపులేషన్. ఆ రోజుకి మనది ప్రజెంట్ 37-38 crores 80 crores అర్బన్ పాపులేషన్కి వెళ్తాం. అంటే స్టిల్ ఇట్ ఇస్ ఓన్లీ అండర్ 50, అండర్ 50% ఓన్లీ. మనం 80 crores పాపులేషన్ వెళ్ళినప్పుడు 37 నుంచి 80 crores వెళ్తున్నప్పుడు సేమ్ సిటీస్నే పెరిగింది అనుకోండి. అంటే హైదరాబాద్ ఎంత పాపులేషన్ పెరగాలి? డబుల్ అవ్వాలి ఆల్మోస్ట్. 1.2 crores 2.5, 2.7 crores. 2.7 crores అయ్యి ఇక్కడే మళ్ళీ ఈ రోడ్ల తాలూక ఇవన్నటువంటి అన్ని కంజెస్టెడ్లో మీరు అన్నట్టుగా ట్రాఫిక్ జామ్ అవుతుంది, పొల్యూషన్ పెరుగుతుంది, నాయిస్ లెవెల్ పెరుగుతుంది. తర్వాత మ్యాన్ అవర్స్ అన్నీ కూడా మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ మ్యాన్ అవర్స్ ఆర్ గోయింగ్ టు వేస్ట్ ఆన్ ద రోడ్స్. ఒక ఆఫీస్ నుంచి ఎంప్లాయీ ఇంటి దగ్గర నుంచి వెళ్తే ఆఫీస్కి వచ్చి మళ్ళీ ఆఫీస్ నుంచి బ్యాక్ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు 3 hours దే ఆర్ స్పెండింగ్ ఇన్ సమ్ సిటీస్ ఆన్ ద రోడ్. సో ఈ 3 cities మీద 3 hours మీద కొన్ని కోట్ల మంది ఎంప్లాయీస్ దే ఆర్ స్పెండింగ్ దేర్ మ్యాన్ అవర్స్. ఇఫ్ దట్ మ్యాన్ అవర్స్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ ద ప్రొడక్టివిటీ పర్పస్, ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుంది. సో రేవంత్ రెడ్డి గారు డిసిషన్ కరెక్ట్ అంటారు మీరు. సో మనం బ్యాక్ టు ద రియాలిటీ. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది అని ఒక ప్రచారం జరుగుతుంది. అందులో వాస్తవం ఎంత ఉందంటారు? ఇప్పుడు 2004 గవర్నమెంట్ మారింది, రాజశేఖర్ గారు వచ్చారు. 2004 వచ్చినప్పుడు 2005 1 year పడేస్తా ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు, బ్రహ్మాండం చేశారు. సో రాజశేఖర్ గారు వచ్చారు, ఏమైపోతుంది ఫస్ట్ 1 year వెరీ స్లో ఉంది. 2006లో మళ్ళీ రైజ్ అయిపోయింది. మళ్ళీ 6 బాగుంది, 7 బాగుంది, 8 బాగుంది. అన్ఫార్చునేట్గా బికాస్ సబ్ ప్రైమ్ క్రైసిస్ మళ్ళీ స్లో అయింది. ఆ స్లోనెస్ 2014 రాకింది. అవును. తెలంగాణ ఎడ్యుకేషన్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు 2014-15 ఆల్సో బ్యాడ్ ఇయర్. అవును. ఈవెన్ 16 ఆల్సో జస్ట్ కొంచెం మొదలైంది. కార్పొరేట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఆ సంవత్సరంలో నవంబర్లో మనకి డిమానిటేషన్ వచ్చింది. డిమానిటేషన్ వచ్చేసి 16 crores అయ్యాం. యాక్చువల్ 17లో మళ్ళీ అందుకుంది. ఈ కరెక్షన్ ఏదైతే 2009 నుంచి 2015 మధ్య ఉన్న కరెక్షన్ ఉందో 2015 నుంచి 16 నుంచి ర్యాలీ మొదలైంది. 23 వరకు హ్యూజ్ ర్యాలీ. సో ఇప్పుడు మళ్ళీ అట్లా చెప్పింది 400 రూపీస్ కమ్మింది, 30,000 రూపీస్కి వెళ్ళిపోయింది. అవును. సో దట్ ఈస్ ఎ హ్యూజ్ ర్యాలీ. సో ఆ ర్యాలీ వెళ్ళిన తర్వాత ఒకటి ఆ కరెక్షన్ జరుగుతుంది, 2 కొత్త గవర్నమెంట్. నేను ఇందాక చెప్పినట్టుగానే రాజశేఖర్ గవర్నమెంట్ కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్కైనా ఒక సంవత్సరం పాటు వీళ్ళంటే వెయిట్ అండ్ సీ అనేది పాలసీ ఉంటుంది. జనరల్గా ఒక తగ్గిపోయిందనే మాట అంటే కర్ణుడి చావుకి 101 కారణాలని చెప్పి ఈ గవర్నమెంట్ మాట అనేది ఒకటే కాదు, మనకి ర్యాలీ ఉండటం వలన ఈ ర్యాలీలో ఎక్కువ కన్స్ట్రక్షన్ కూడా చేసేసాం. ఓకే.
వాట్ ఇస్ ద అన్సోల్డ్ స్టాక్ ఇన్ హైదరాబాద్ డూ యూ నో? అన్సోల్డ్ స్టాక్ ఇప్పుడు వచ్చేప్పటికి 1,52,000 ఫ్లాట్స్. ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో ఉన్నాయి అంటారు? ఎన్ని చోట ఈక్వల్గా ఉన్నాయి, ఎన్ని చోట అంటే ఎవరు చెప్పారు ఇది 1.52 lakhs ఉన్నాయి అని? లాట్ ఆఫ్ Statistics ఉన్నాయి. అఫీషియల్ స్టాటిస్టిక్స్ ఫిగర్స్ ఆర్ అవైలబుల్. ఓకే మన రెరా రిజిస్ట్రేషన్ సహా మొత్తాన్ని కూడా చూసుకుంటారండి. ఓకే ఓకే. ఇవన్నీ తెలిసిపోతాయి. సో ఈ ఇంటర్వ్యూ కాబట్టి చెప్పలేదు, మీరు చెప్తే ఒక బోర్డు వేసేసి ఎన్ని ప్రాజెక్టు శాంక్షన్ అయింది, ఎన్ని ఫ్లాట్ అయింది, ఎన్ని అయింది కూడా చెప్పుకుంటాం. ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్గా హైదరాబాద్లో సంవత్సరానికి ఎన్ని ఫ్లాట్స్ సెల్ అవుతాయి? ఇప్పుడు ఈ 1.52 lakhs సెల్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? 37,000-38,000 ఫ్లాట్స్ పర్ యానం. సేల్ అవుతున్నాయి. 37-38. సో ఈ అమ్మాలంటే కలిసి 5-6 ఏళ్ళు పట్టింది. 4 years స్టాక్ సుమారుగా. మళ్ళీ ఈలోపు ఈ 4 yearsలో లాస్ట్ 5-6 years లేదంటే ఈ 4 yearsలో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ పరిస్థితి ఏంటి? అదేనండి, ఈ 4 yearsలో స్టార్ట్ అయ్యిందంటే బికాస్ ఆఫ్ ద స్లోనెస్ the number of projects are going to come down. తగ్గుతుంది. అదే కదా అంటుంది. ఇప్పుడు తగ్గింది అనేది అదే కదా మీరు చెప్పేది. సో ఈ సంవత్సరం బట్టి చెప్పాలంటే ఒక సంవత్సరం బట్టి ఆల్మోస్ట్ మనకు కొత్త అప్రూవల్స్ తగ్గినాయి. ఓకే. కొత్త అప్రూవల్స్ తగ్గినాయి కరెక్షన్ జరుగుతుంది. సో 4 years స్టాక్ ఇక్కడ 2 years స్టాక్ వచ్చేవారు చాలు. 2 years స్టాక్ ఈజ్ రీజనబుల్ స్టాక్. ఆ కరెక్షన్ 2 years జరగాలి. అదేమవుతుంది ఈ లోపల మన పాపులేషన్ పెరగడం 4 ఏళ్లలో కొంత పాపులేషన్ పెరుగుతుంది. 4 ఏళ్ళు 2.5 లక్షలు 3 లక్షలు అంటే 12 లక్షల పాపులేషన్ పెరుగుతుంది. అవును. ఇది నెక్స్ట్ 4 yearsలో. అట్లాగే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కొంచెం ప్రాజెక్టు స్లోనెస్ ఉంటుంది. సో వీటి వల్ల ఏమవుతుందంటే 4 years స్టాక్లో మళ్ళీ 2 yearsకి వచ్చేస్తాం. దిస్ వాట్ హ్యాపెన్ టు ఢిల్లీ, దిస్ వాట్ హ్యాపెన్ టు బెంగళూరు, బాంబే ఆల్సో. దీస్ ఆర్ సైకిల్స్. మరి అట్లా అన్నప్పుడు ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ కావు, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ స్లో డౌన్ ఉంది. స్లో డౌన్ అనలేదు, 37,000 38,000 ఫ్లాట్స్ అయితే అమ్ముడుపోతాయి. ఓకే. సో ఇలాంటి పరిస్థితి ఏంటంటే నా దగ్గర 100 ఉన్నాయి. ఆ 100లో నాది అమ్ముడుపోయేది 25 అమ్ముడుపోతున్నాయి. 75 అమ్ముడుపోవట్లేదు కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూ స్లో అయిపోయింది అనుకుంటున్నాను. కానీ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మళ్ళీ ఈ సంవత్సరం కూడా యూల్ సీ 37,000 38,000 39,000 ఫ్లాట్స్ టు బి సోల్డ్. సో మీరు అన్నట్లు ఇప్పుడు ఢిల్లీ, ముంబైలో, ఈ బెంగళూరులో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లో డౌన్ కనిపించింది ఆల్రెడీ. ఒకప్పుడు జరిగింది. సో అలాంటి టైంలో అక్కడ బిల్డర్స్ డెవలపర్స్ మరి ఎట్లాంటి ప్రికాషనరీ మెజర్స్ అంటే సేల్స్ పెరగడానికి ఎట్లాంటి యాక్షన్ ప్లాన్ చేసుకున్నారు? ఏమీ చేయలేకపోయారు. కొన్ని చోట మీకు తెలుసు, నోయిడా లాంటి చోట చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. చాలా ప్రాజెక్ట్స్ స్టార్ట్ ప్రాజెక్ట్స్ అయిపోయింది. అవును. తర్వాత దానికి సంబంధించి ఆ స్టార్ట్ ప్రాజెక్ట్ రివైవ్ చేయడం కోసం స్వామి ఫండ్స్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. అవును. ఆ స్వామి ఫండ్స్ ద్వారా ఈ రోజున 2,94,000 ఫ్లాట్లు మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయగలిగాం. బట్ దాంతో అయిపోలే, ఇంకా రిక్వైర్మెంట్ ఉంది. వాళ్ళు 25,000 crores స్వామి ఫండ్స్ అలగేట్ చేస్తే నౌ వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ టు ఇంక్రీజ్ దట్ ఫండ్ ఫ్రమ్ టు 50,000 crores. అండ్ ఇది నాట్ సబ్సిడీ, ఇట్ ఈస్ ఓన్లీ రివాల్వింగ్ ఫండ్. ఇట్ ఈస్ ఓన్లీ రివాల్వింగ్ ఫండ్ లో ఏమవుతుందంటే ప్రాజెక్ట్స్ యూటిలైజ్ అండ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ పర్ఫార్మ్ అసెట్ చేసి అప్పుడు వాళ్ళు సేల్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ 3 లక్షల ఫ్లాట్లు లైన్లోకి వచ్చాయి అనుకోండి. 3 లక్షల ఫ్లాట్లు ఇంటూ ₹1,00,00,000, 3 లక్షల కోట్ల నిరర్ధక ఆస్తులు పర్ఫార్మింగ్ అసెట్ అవుతుంది. అవును. ఇట్స్ గుడ్ ఫర్ ది కంట్రీ. సో జస్ట్ బికాస్ ఆఫ్ స్వామి ఫండ్స్. ఓకే. అవును. సో ఇట్లా ఏంటంటే మీ ఫాలు ఇవి ఎప్పుడు ఉంటాయి. బట్ దిస్ ఇస్ నాట్ డోంట్ అట్రిబ్యూట్ టు ద వన్ గవర్నమెంట్. City is not running because of the government alone. City is running because of the business way also. ఇక్కడ బతుకుతున్న మనుషులు, మైగ్రేట్ అయ్యే మనుషులు, డిగ్రీ పాస్ అయినటువంటి వ్యక్తి ఈ 23 జిల్లాల్లో మనకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఎన్ని డిస్ట్రిక్ట్ నుంచి మైగ్రేట్ అవుతున్నారు? ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి మైగ్రేట్ అవుతున్నారు కదా. అవును. అక్కడ డిగ్రీ పాస్ అయిన అందరూ వస్తారు కదా. సో ది సిటీ ఈస్ గ్రోయింగ్ ఆన్ ఇట్స్ ఓన్. సో గవర్నమెంట్ పాలసీలు, గవర్నమెంట్ దీనివల్ల ఏంటంటే ఇందా చెప్పినట్టుగా ఫేర్ ఛార్జ్ చేయడం అనేది నేను ఇచ్చిన సజెషన్. నా సజెషన్ ని 100 మంది బిల్డర్స్ అపోజ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ డిఫరెంట్. ఇప్పుడు నేను యాజ్ ఎ నాట్కో ప్రెసిడెంట్ గా యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ హైదరాబాద్, నేను హైదరాబాద్కి వచ్చి దాదాపు 50 ఏళ్ళు దాటిపోయి 53 ఏళ్ళు అయింది. హైదరాబాద్ నేను చూడాలనుకుంటున్న ఫ్యాక్టర్ చూసుకుంటే ఐ వాంట్ ఎవ్రీ హ్యూమన్ బీ, ఎవ్రీ పర్సన్ హూ ఈస్ స్టేయింగ్ హియర్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1.5 bedroom house. ఓకే. 2 years ఆల్మోస్ట్ ఇట్లాగే కొంచెం స్లో డౌన్ ఉంటుంది. అంటే స్లో డౌన్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఫ్లాట్ సేల్స్ కొంచెం చూసారు కదా 2009 to 14. యా 2009 to 14 మీరు క్వశ్చన్ ఎందుకు వెళ్ళేది? అప్పుడు ఆ రోజుల్లో ఏ గవర్నమెంట్ బ్లేమ్ చేయలేదు కదా. ఇదంతా కూడా ఇప్పుడు చేస్తారు సప్లై అన్నారు. అవును. అది 2009 to 14
మీరు ఏం చెప్తారు? సబ్ప్రైమ్. మేమైతే తెలంగాణ ఎడ్యుకేషన్ వల్ల కూడా స్లో డౌన్ అనేది తెలుసు నాకు. అదే రెండే కదా. అప్పుడు సత్యం స్కామ్ ఒకటి, ఏలియన్స్ డౌన్ఫాల్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, ఈ చాలా చిన్నవి. సబ్ప్రైమ్, యాజిటేషన్ వాటి వల్ల అయినాయి. ఈ రెండు. సో ఈ రెండింటి వల్ల నాకు జరిగిన నష్టం డెఫినెట్గా ఎక్కడ జరిగిందంటే ఐటీ ఇండస్ట్రీ జరిగింది. ఐటీ ఇండస్ట్రీ ఆ రోజున మనం కానీ ఈ యాజిటేషన్లు ఈ ప్రాబ్లమ్స్ ఇటువంటి లేకపోతే వాళ్ళు బెంగళూరుకి ఈక్వల్గా ఉండేవాళ్ళం. బెంగళూరు వాళ్ళ 14 lakh జాబ్స్ ఆర్ దేర్ ఐటీ. వీ హ్యావ్ అబౌట్ 9,75,000. ఆ 4-5 lakhs కూడా కరెక్ట్ అయితే బహుశా 2 లక్షలు. మీరు ఇఫ్ యూ కెన్ రిమెంబర్, మనకి తెల్లాపూర్లో టిష్మన్ స్పైర్స్ అని అమెరికన్ కంపెనీ వచ్చి 400 acres పెడతామని చెప్పారు వాళ్ళు. చెప్పారు నాది 600 acres. మీది పోయి అదే 600 acres ఐటీ ఇండస్ట్రీ వచ్చేది. సో ఎన్ని జరిగింది. సో తెల్లాపూర్ చాలా గ్రో అయ్యేది.